వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఏపీలో రేపు క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. మరి మహిళలకి ఉచిత ప్రయాణం ఎప్పటి నుండి పెడుతున్నారు ఏంటి అనేది అయితే ఇదైతే ఫైనల్గా డిసిజన్కి అయితే వస్తుంది. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఆల్రెడీ తెలంగాణలో మహిళలకి ఉచిత ప్రయాణం అనేది ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. చాలా గొడవలు అయ్యాయి స్టార్ట్ అయినాక, ఇప్పుడు బ్రహ్మాండంగా అయితే నడుస్తుంది. మరి ఏపీలో ఎలా ఉండబోతుంది, మరి ఎప్పుడు రాబోతుంది, దీని నిర్ణయం ఎలా తీసుకోబోతున్నారు? ఇప్పుడు చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. తాను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా క్రమక్రమంగా నేను అమలు చేస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆయన. దాంట్లో భాగంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ఇస్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖు ఇస్తూ ఉన్నారు. 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు కనుక హాలిడే అయితే కనుక బిఫోర్ డేనే ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ లోపుగానే ఆ స్కీమ్స్ ఏవైతే ఆయన ప్రకటించారు సూపర్ 6 అని చెప్పి, ఆ సూపర్ 6లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు ఆయన. ఉచిత సిలిండర్లు అమలు చేశారు. సిలిండర్ ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చేశారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. సో ఈ సూపర్ 6లో 1, 2 అయిపోయినాయి. మూడోది ఉచిత బస్సు కూడా సంక్రాంతి నుంచి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. అయితే దీని మీద స్టడీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకనంటే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే దీంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేయడానికి అక్కడి నుంచి ప్రత్యేక బృందాలను అటు తెలంగాణ ఇటు కర్ణాటకకి పంపించారు. పంపించినటువంటి క్రమంలో అసలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఏమి ఇచ్చారు, ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, అమలు ఎలా జరుగుతుంది అనే దాని మీద కొంత వాళ్ళు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత జనరల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాను జిల్లా యూనిట్గా అని చెప్పేసి అన్నారు. అంతే తప్ప రాష్ట్రం మొత్తం ఇప్పుడు కర్ణాటకలో అలాగే తెలంగాణలో మాదిరిగా రాష్ట్రం యూనిట్గా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పి చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు. కావాలంటే ఆ వీడియోస్ కూడా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. జిల్లాని యూనిట్గా తీసుకొని నేను ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాను, అది కూడా పల్లె వెలుగు అని చెప్పారు. ఓకే, మనకి ఎక్స్ప్రెస్లు ఇలాంటివి అయితే ఏముండవు. ఆయన చెప్పింది పల్లె వెలుగు. నాకు గుర్తున్నంత వరకు పల్లె వెలుగే చెప్పారు. ఒకవేళ ఎక్స్ప్రెస్కి ఇస్తే ఇవ్వచ్చు, అది కూడా ఆ జిల్లాని యూనిట్గా తీసుకొని మాత్రం ఇస్తారు. అంతేగాని మళ్ళీ లగ్జరీ ఇలాంటివి మాత్రం ఇవ్వరు. ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి, అసలు స్త్రీ శక్తి అనే దాంట్లో ఇవన్నీ పెట్టారు. డాక్టర్ వాళ్ళకి రుణాలు ఇవ్వడం కానీ, లేదంటే అమ్మ ఒడి కింద తల్లులకి 15,000 ఇవ్వటం కానీ ఏడాదికి, అలాగే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఆడపిల్లలకి అంతమందికి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా స్త్రీ శక్తి అనేటువంటి పథకం కింద ఇవన్నీ కూడా చెప్పారు ఆయన. అందుకే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మిమిక్రీ లాగా చేస్తూ నీకు 1,500 నీకు 1,500 అన్నాడు. ఎక్కడ 1,500 అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డేట్లు చెప్పలా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా గుర్తుంటే కనుక డేట్లు చెప్పారు. అవును, క్యాలెండర్ చెప్పి పలానా డేట్ని మీకు నోటిఫికేషన్ ఇస్తాను, పలానా రోజున డిఎస్సి, పలానా రోజున రైతు రుణమాఫీ, పలానా రోజున డేట్లు ఫిక్స్ చేసేసాడు ఆయన. బట్ చంద్రబాబు నాయుడు గారు డేట్లో చెప్పలేదు. ఒక పెన్షన్ విషయంలో మాత్రం చెప్పారు. ఎందుకు చెప్పారంటే అప్పుడు తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. అప్పుడు ఇది ఈ పెన్షన్ల కోసం వెళ్ళి, తొక్కిసలాట కాదు, ఎండ వేడిమికి ఆ సందర్భంగా చెప్పాడు, మీరు తొందరపడి మీరు వెళ్ళి ప్రాణాలు తీసుకోవద్దు, అధికారంలోకి రాగానే మీకు 2 నెలలు పెండింగ్ నేను క్లియర్ చేస్తానని చెప్పి అన్నారు. ఆ మేరకు క్లియర్ కూడా చేశారు ఆయన. సో కాబట్టి ఆయన చెప్పిన డేట్, ఒక పెన్షన్లు మాత్రం 1వ తారీఖు ఇస్తానన్నారు అందరికీ, అది ఇస్తున్నారు. మిగతా వాటికి డేట్లు ఏం చెప్పలేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అది 22లో కావచ్చు, 24లో కావచ్చు, 25లో కావచ్చు, 25 వచ్చేసాం కదా, 24 లేదు, 25లో కావచ్చు, 26లో కావచ్చు. కానీ ఆయన వీళ్ళని తొందరగా అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కొంచెం లేట్ అయినా కానీ చేస్తాడు. అంటే కొంచెం ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఉచిత ప్రయాణం గురించి అయితే తెలంగాణలో, అదేవిధంగా అక్కడ మన కర్ణాటకలో ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం ఒకవేళ ఇలాంటి ఏమైనా ఇబ్బందులు అవుతాయి గిట్ట, కొంచెం అలాంటి బస్సెస్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఆల్రెడీ దాని మీద స్టడీ చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు. ఏం తీసుకున్నారంటే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు అక్కడ. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని మీకు గ్రామాల్లో తిప్పాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు బస్సులకు కొరత ఉంది అక్కడ. దాదాపుగా మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం దాదాపు 1,500 బస్సులు ఏం కొంటున్నారు. ఈ బస్సులు కొని ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి బస్సులు లేకుండా చేయటం కాదు,
అది అమలు చేయాలనుకుంటున్నారు. యాక్చువల్గా సంక్రాంతి నుంచి అనుకున్నారు, ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. ఉగాది కన్నా కూడా ముందే వీలుంటే అనుకుంటున్నారు. కానీ ఉగాది అనేది ఫిక్స్ చేసుకున్నారు. దాని మీద క్యాబినెట్ అప్రూవల్స్ ఉంటాయి కొన్ని, అందుకనే రేపు క్యాబినెట్ జరుగుతుంది. శుక్రవారం రోజు ఉదయం క్యాబినెట్ జరుగుతుంది. ఈ క్యాబినెట్లో ప్రత్యేకించి మహిళలకు సంబంధించి ఈ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం, తల్లికి వందనం అనేది ఆ పిల్లలకి అంతకుముందు ఇచ్చేవాళ్ళు చదువుకోవడానికి, అదండి. అది కూడా తల్లికి వందనం కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అది ఆడపిల్లలకి 1500 అటన్నిటికి కూడా అప్రూవల్ ఇవ్వడానికి రేపు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే ఎప్పటి నుంచి ఇవ్వాలి ఏంటి అనేది ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏడాదికి 20,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు. అది కూడా స్ట్రీమ్లైన్ చేయబోతున్నారు ఎప్పుడు ఇవ్వాలని. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 6,000 ఇస్తూ వచ్చారు. అది 6,000 3 విడతలుగా ఇస్తున్నారు ఏడాదిలో. ఆయన ఏం చేశారంటే దాన్ని 10,000 చేశారు. సో 10,000 ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 10,000, ఈ రెండు కలిపి 3 విడతలుగా ఇవ్వాలి. సో 3 విడతలుగా ఇవ్వడానికి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది దాని మీద కూడా చర్చించడానికి అవకాశం ఉంది క్యాబినెట్లో. ఈ ఉచిత బస్సుతో పాటు తల్లికి వందనం, వీటన్నిటి మీద కూడా చాలా క్లియర్ కట్గా రేపు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సీరియస్ ఎఫర్ట్స్ కూడా పెట్టారు. దానికి సంబంధించి మినిట్స్ కూడా తయారు చేశారని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ అమలు చేసేటువంటి దానికి నిధుల సమీకరణ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవి చేస్తున్నారు. అయితే కండిషన్స్ కొన్ని పెట్టారు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి కండిషన్స్. ఏం కండిషన్స్ పెట్టారు? ఇప్పుడు మన కర్ణాటకలో లేదా తెలంగాణ తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. అవును, ఆధార్ కార్డు ఒకటి. రెండు ఏంటంటే ఎక్కడ ఎక్కారు ఎక్కడ దిగారు అనే దానికి కొంత కౌంట్ అయితే ఉండాలి. ఆ కౌంట్ లేకపోతే కనుక ఈ ఆర్టీసీ అనేది కార్పొరేషన్, దానికి రీఎంబర్స్మెంట్ కావాలి. గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. దానికి లెక్క కావాలంటే ఖచ్చితంగా టికెట్ అయితే కొట్టాలి. 0 టికెట్ కొడతారు, దాన్ని 0 టికెట్ అంటారు. 0 టికెట్ అయితే కొట్టాల్సిందే. ప్లస్ పల్లె వెలుగుకి ఇస్తానని చెప్పి అన్నారు ఆయన. పల్లె వెలుగుకి ఎందుకు ఇస్తామని అన్నారంటే ఆయన విలేజెస్లో పంటలు పండించుకుంటారు, లేదా పాలు పెరుగు వీటిని అమ్ముతానికి సమీపంలో ఉండేటువంటి పట్టణాలకు వస్తుంటారు. వాళ్ళ కోసం ఆయన అనౌన్స్ చేశాడు. అంతేగాని డబ్బున్న వాళ్ళందరూ ఉచితంగా ప్రయాణం చేయడానికి కాదు. అందుకే ఆయన జిల్లా యూనిట్గా తీసుకున్నాడు. అది కూడా ఇప్పుడు చాలా క్లారిటీ ఇచ్చారు ఈ మధ్యకాలంలో. విడిపోయిన జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే ఆడ 13 ఉన్నాయి. ఇప్పుడు విడగొట్టిన జిల్లాలు తీసుకుంటే 26 ఉన్నాయి. సో ఉమ్మడి జిల్లాలు యూనిట్గా తీసుకుంటానన్నాడు. సో ఉమ్మడి జిల్లాల యూనిట్గా తీసుకుంటే చాలా వరకు కవర్ అవుతుంది. ఉమ్మడి జిల్లాల యూనిట్గా తీసుకుంటే పల్లె వెలుగుకి, లేదంటే బహుశా నేను అనుకోవటం ఎక్స్ప్రెస్కి కూడా ఇస్తే ఇవ్వచ్చు ఆప్షన్. రేపు క్యాబినెట్లో దాన్ని ఫైనల్ అవబోతుంది. బట్ ఇలా కండిషన్స్ చాలా ఉన్నాయి. ఒకటి ఆధార్ కార్డు, ఇవన్నీ ఒకటి ఐడి ప్రూఫ్లు, 2 0 టికెట్లు చేయటం, తర్వాత ఏజ్ పెడతారని అంటే ఏజ్ కూడా పెట్టే అవకాశం లేదు. బట్ ఈ కండిషన్స్ మాత్రం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొత్త బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్స్ప్రెస్కి ఇస్తారా, ఓన్లీ పల్లెకి ఇస్తారా అనేది కూడా చూడాలి. మొత్తం మీద ఏంటంటే శుక్రవారం రోజు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచా లేదా ఉగాది ముందేనా అనేది అయితే క్లారిటీ రాబోతుంది. ప్లస్ కండిషన్స్ కూడా ఏమున్నాయి అనేది క్యాబినెట్లో అప్రూవ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.